ఎల్లకాలము బీజేపీ అధికారంలో ఉండదు. పతనమయ్యే రోజు వచ్చింది. ఇప్పటికే సీట్లు తగ్గిపోయినాయి. నెక్స్ట్ ప్రభుత్వం మారుతుంది, మోడీ దిగిపోతాడు. అప్పుడు ఐఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. మేము వచ్చిన తర్వాత వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసేస్తాం, మళ్ళీ పాత పద్ధతికి తీసుకెళ్తాం. ఇది మమతా బెనర్జీ మాట. కరెక్ట్. మరి అదే నిజమైతే ఇప్పుడు మోడీ చేసింది కూడా తప్పెట్టవుతుంది. ఎందుకంటే 2013లో విశేష అధికారాలు అనే కంటే కూడా వికృత అధికారాలు వక్ఫ్ బోర్డుకి ఇవ్వబడ్డాయి. తను ఏది క్లెయిమ్ చేస్తే అది వాళ్ళదే, కాదు అని నిరూపించుకునే బాధ్యత ఎదురు వాళ్ళది. దాని ద్వారానే కదా దేశంలోని అనేక ప్రజలకు సంబంధించిన స్థలాలు లాక్కుంది, ప్రైవేటు స్థలాలు లాక్కుంది, దుర్మార్గంగా దోచుకుంది. దానికే కదా ఇప్పుడు చెక్ పెట్టింది. అంటే మేము దోచుకుంటాం, దోచుకోవడానికి అనుమతిస్తాం, హిందువుల్ని ఊచకోత కోసినటువంటి కాన్సెప్టుల్ని సమర్థించేటటువంటి మహానుభావురాలు ఈవిడ. హిందువులకు సంబంధించి కాశ్మీర్ లాంటి విషయాల్లో వ్యతిరేకిస్తుంటుంది. అంటే బంగ్లాదేశ్ నుండి వచ్చేసి అక్కడికి స్థిరపడ్డటువంటి ముస్లింల సంఖ్య 40% చేరిపోయింది. కాబట్టి ఆ 40% మందిని సంతృప్తి పరిస్తే చాలు. దానికోసం హిందువుల్ని ఒకనాడు ఎట్లయితే కాశ్మీర్లో ఊచకోతకు గురయ్యారో అలాగే బెంగాల్లో జరిగినా సరే పట్టించుకున్నటువంటిది ఇప్పుడు అదే తరహాలో హిందువుల సమాధుల మీద తన అధికార పునాదులు వేసుకుని కొనసాగించడం కోసం ఎంత వికృతంగా దిగజారుతుంది అనడానికి సజీవ సాక్ష్యం ఆమె.